మరి అలాంటి నాన్నకి ఈరోజు ఆరోగ్యం బాగోలేకపోతే అది చూసి తట్టుకోవటం నా వల్ల కావట్లేదక్కా. నాన్న ఆరోగ్యం ఎలాగైనా బాగా ఎలా చూడాలి, నాన్న మునుపటిలా మళ్ళీ మనతో సంతోషంగా ఉండేలా చూడాలి. దానికోసం నేను ఎలాంటి కష్టమైనా పడైనా సంతోషంగా చేస్తాను. నాన్న కంటే నాకేది ఎక్కువ కాదక్కా. నా ఆరోగ్యం బాగాలేదని, నేనేమీ చేయకూడదని నువ్వింతగా కష్టపడుతున్నావా తల్లి? నా రక్తం పంచుకుని పుట్టకపోయినా నా బాధల్ని కష్టాల్ని పంచుకుంటున్నావు. నా క్షేమం కోరి తను ఇంత కష్టపడుతున్నప్పుడు నా వాళ్ల భవిష్యత్తు బాగుండాలని నేను అబద్ధం చెప్పి పనిచేయడంలో తప్పే లేదు. నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా ఉండమ్మా. నలభై 46, 47, 49 మొత్తానికి సాధించేశావు ధరణి. గ్రానీ, ఏంటి మీరిద్దరూ? ఇంతటితో ఈ యుద్ధం ఆపేయండి. అమ్మా అమ్మా, పిల్లలు ఉన్నారు కాబట్టి బతికిపోయావు. లేకపోతే లేకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావని అడుగుతున్నా. ఏం చేస్తావు? నువ్వు ఆగమ్మమ్మా. ఆపండి ఇద్దరు. చూడవే, నా మజ్జిగ తాగేసింది. మజ్జిగే కదా, ఇంకో గ్లాస్ చెప్తే అయిపోద్ది కదా. దానికి ఇంత యుద్ధం అవసరమా? అసలు దీనితో యుద్ధం చేయాల్సిన అవసరం నాకేంటి? ఏంటే నా మజ్జిగ తాగేసి నన్నే అంటున్నావు? అయ్యో, ఆపండి. అబ్బా ఆపండి. స్కూల్లో కూడా మేమిద్దరం ఇలా కొట్టుకోలేదు. బామ్మ, ఇంట్లో చాలా సమస్యలున్నాయి. ముందు మీరిద్దరు వాటి గురించి ఆలోచించండి. మేమిద్దరం బయటికి వెళ్తున్నాం. అమ్మ మావయ్య అడిగితే చెప్పండి. ఎప్పుడెక్కడికే? కాలేజ్కి వెళ్లి అప్లికేషన్ తీసుకోవాలి. ఎలా వెళ్తారు? రోడ్లో వెళ్తాం. కార్లో వెళ్తాం. ఏయ్, నువ్వు బ్యాగ్ తీసుకోవే. ఏమే, త్వరగా తినడానికి ఏమన్నా తీసుకురా. నేను వెళ్ళి మంగపతితో మాట్లాడొస్తాను. నిన్న ధరణి ఏం చెప్పిందో మర్చిపోయావా ఏంటి? అబ్బా, ఊరికే మాట్లాడడానికి వెళ్తే ఏమవుతుందే? అయినా సమయానికి తిని సమయానికి మందులు వేసుకుంటానని ధరణికి చెప్పాను కదా. మరి నీకెందుకే బాధ? అదేం కుదరదు. నువ్వు ఏడికి వెళ్ళటానికి వీల్లేదు. ఇంట్లోనే ఉండు. నా వల్ల కాదే. అయినా ఏం చేయకుండా ఏం మాట్లాడకుండా ఉండాలంటే నేనేమన్నా బొమ్మనా? మొంటునే. అయినా నా ఆరోగ్యం బాగుండాలంటే నేనట్ట బయటికెళ్ళి మనసుకు నచ్చినట్టు స్నేహితులతో కాస్త మాట్లాడితేనే నా మనసు కూడా కాస్త సంతోషంగా ఉంటుంది. నేను ఆరోగ్యంగా ఉంటాను. అట్ట కాదు, నేనే ఉంటే నా మనసులో బాధ ఎక్కువైపోయి ఏదో ఒక రోజు ఏడన్నా చేస్తానేమో భయంగా ఉంది. అవే మాటలయ్యా. మరి లేకపోతే ఏందే? నేను ధరణి చెప్పినట్టు తింటానని చెప్తున్నాను కదా. మళ్ళా నేను మధ్యాహ్నం అన్నం తినే సమయానికి వచ్చేస్తాను. నన్ను నమ్మే. ధరణికి తెలిస్తే మళ్ళా నన్ను తిడుతుందయ్యా. తనకు తెలిసే అవకాశం నేను ఇయ్యనే. ఇట్ట పోయి అట్ట మాట్లాడి మళ్ళీ వచ్చేస్తాను. నా బాధ నువ్వేనా అర్థం చేసుకోవే ఎలివేలు. సరే, ఎంతగా చెప్తున్నావు కాబట్టి పంపిస్తున్నాను. కానీ ధరణి వచ్చేలోగా నువ్వు ఇంటికి వచ్చేయాలి. సరేనా? సరే 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 సరే. ధరణి వచ్చేలోగా పని పూర్తి చేసుకుని రావాలి. ఇదిగో నేను వెళ్తున్నా. ఆగాగు. ఏమయ్యా, అందుకే చెప్పేది. ఏ అమ్మాయి, ఆగు. ఎవరు నువ్వు? నమస్తే మేడం. బుట్టలు బాగున్నాయి, ఒక 50 కావాలని చెప్పారు కదా, ఇద్దామని తీసుకొచ్చానండి. ఓ, నువ్వా? అన్నీ బానే ఉన్నాయి కదా? అన్నీ బానే ఉన్నాయండి, కావాలంటే చూసుకోండి. అక్కర్లేదు. ఎంతైంది? 15,000 అయ్యిందండి. కానీ 5,000 ముందే ఇచ్చారు కాబట్టి ఇంకో 10,000 ఇస్తే సరిపోతాయి. అదేంటి, బుట్టొకటి 500 అయితే 50కి 25,000 అవ్వాలి కదా. మరి అంత తక్కువ చెప్తున్నావే?
మా అక్క తొందరలో ఎక్కువ చెప్పిందండి. నిజానికి బుట్టొకటి 300 అవుతుంది. ఆ లెక్కన నాకు 10,000 ఇప్పించండి చాలు. పర్లేదే, డబ్బు కోసం ఆశపడకుండా నిజాయితీగా పనిచేస్తున్నావు. మన కష్టానికి మించి ఆశించడం తప్పవుతుందని మా నాన్న చెప్తూ ఉంటారండి. సరే, నీ ఫోన్ నంబర్ చెప్పు, ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. నాకు ఫోన్ ఏం లేదండి. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, డబ్బులు తీసుకొస్తాను. అలాగే అండి. పద. మేడం, ఏంటండి నాకు అసిస్టెంట్ ని పెడతా అన్నారు, కానీ ఇంతవరకు రాలేదు. అన్నీ నేనే చూసుకోవాలంటే నా వల్ల కాదండి. నేను వెళ్ళిపోతాను. మీరు వేరే వాళ్ళని చూసుకోండి. అయ్యో, అవతల మైనావతి గారు వచ్చేసారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఎలా? వంటలెవరు చేస్తారు? మరి అసిస్టెంట్ లేకుండా నేను వంటలు చేయలేనండి. త్వరగా ఏదో ఒకటి చేయండి. ఇప్పటికిప్పుడు పని చేయడానికి ఎవరొస్తారు? ఏ అమ్మాయి, ఇలా రా. అలాగేనండి. నీకు వంట పని అదొచ్చా? ఓ వచ్చండి. మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఎందుకలా అడిగారు? ఏం లేదు, మా చెఫ్ కి సాయం చేయడానికి ఎవ్వరు రాలేదు. నువ్వు అతనికి సాయం చేస్తావా? కానీ అమ్మా, నేను ఊరికే కాదులే, పని చేసినందుకు నీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులిస్తాను. ఎక్కువ డబ్బులొస్తే నాన్న మందులకు కూడా పనికొస్తాయి. సరే అమ్మా, నేను చేస్తాను. ఇదిగోండి, నీకు హెల్ప్ చేయడానికి అమ్మాయి ఉంటుంది, ఓకేనా? హ్మ్. ఏ అమ్మాయి, వెళ్ళేటప్పుడు మొత్తం డబ్బులిస్తాను, వెళ్ళు. అలాగే అమ్మా. రామ్మా. నువ్వురా.